బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు తర్రే మల్లేష్ యాదవ్ మరియు మఠన్పేట బీజేపీ అధ్యక్షుడు రాళ్లగూడె రామకృష్ణారెడ్డిలు సంతాప సభ నాదర్గుల్లోని గార్డెన్ లో జరగ్గా ఈ సభలో ప్రసంగించిన మహేశ్వర నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ మరియు రాష్ట్ర పార్టీ కార్యవర్గ సభ్యుడు అందెల శ్రీరాములు యాదవ్ భావోద్వేగానికి లోనయ్యారు. ఈ కార్యక్రమానికి మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మల్కాజ్గిరి చేవెళ్ల ఎంపీలు ఈటెల రాజేందర్ మరియు కొండా విశ్వేశ్వరరెడ్డి వంటి ప్రముఖులు హాజరయ్యారు. కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడు రాజు భూపాల్ గౌడ్, ఆర్ అధ్యక్షుడు వనిపల్లి శ్రీనివాసరెడ్డి, జిల్లా మాజీ అధ్యక్షుడు బొక్క నరసింహారెడ్డి, కొలను శంకర్ రెడ్డి, నిమ్మల శ్రీకాంత్ గౌడ్, మాజీ ఎంపీటీసీ ఏనుగు రామరెడ్డి, నిమ్మల రవికాంత్ గౌడ్, డివిజన్ బీజేపీ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రెడ్డి, మహేశ్వరం, బీజేవైఎం అధ్యక్షుడు శ్రావణ్ కుమార్, కార్పొరేటర్లు, వివిధ హోదాలలో ఉన్న పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లేష్ యాదవ్, రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. విషయాన్ని మా మామూలు దృష్టి వేస్తున్నాం. మేము పాల్గొంటూ గడ్డి పోస్తూ పాలవ్యాపారం చేసుకుంటూ నిరంతరం తీసుకుంటూ వస్తుంటే 2018లో నేను ఫోన్ చేసి నా పక్కన ప్రభాకర్ రెడ్డి గారు మా బావగారికి ఫోన్ చేసినాం. బావ నేను ఎమ్మెల్యే పోటీ చేయాలనుకుంటున్నాను అనగానే 2 రోజులు మజాకారం పెరిగింది. ఎందుకంటే బావ నడుసా కాబట్టి అనగానే నిజంగానే నేను రోజు సీరియస్ కాగానే నాకున్న చదువుతో సీరియస్ గానే వచ్చాడు. ఏంటంటే నేను చేద్దామనుకుంటా, నేను టికెట్ అడగాలనుకుంటా అనగానే మల్లేష్ మామ ప్రభాకర్ రెడ్డి కూర్చొని ఆలోచించి మేము ఇమ్మీడియట్ ఏం చేసామంటే శంకర్ రెడ్డి దగ్గరికి పోయాం. శంకర్ రెడ్డి దగ్గరికి పోయి అలా మేము ఎమ్మెల్యే పోటీ చేయాలనుకుంటే ఇంకొక ఎవరో 10 కోట్లు ఇస్తుంది ఇప్పుడు ఇవ్వాలి. కానీ మా మల్లేష్ మామ నేను ప్రభాకర్ తిరుగుతూ వాళ్ళకి అడ్డామని వీడు మొండోడు డిస్కౌంట్ ఎట్టి పరిస్థితులు సాధిస్తాడు అని ఆ రోజు మేము తీసుకొని పోయి నేను మల్లేష్ మామ, ప్రభాకర్ రెడ్డి, శ్రీకాంత్, శ్రీధర్ రెడ్డి 5 మంది పోయి ఆ రోజు స్టేట్ ఆఫీస్లో పోయి అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది. ఆ రోజు నుంచి మల్లేష్ మామ ఒకటే కోరిక, అరే నా అల్లుడిని ఎమ్మెల్యే చూడాలి, నా అల్లుడిని ఎమ్మెల్యే చూడాలి. నేను 2019లో ఓడిపోగానే చాలా మంది బాధపడుతున్నారు మల్లేష్ మామ వచ్చామని చెప్పి చాలా మంది అరే ఏమవుతుంది మా అల్లుడికి ఏమవుతుంది, ఉల్లిగడ్డ పొట్టు కాదు, ఉల్లిగడ్డ పొట్టు కాదు, నేను ఎందుకు బాధపడుతున్నా, అల్లుడు ఏ రోజు ఒకటేం చేయలేదు, నేనున్న అండగా భరోసా ఇచ్చాడు. నిజంగా కూడా మల్లేష్ మామ అంటారు మరణం నాకు నిజంగా కూడా ఎట్లాంటి నా జీవితంలో 2 చేతులు ఒకటి రామకృష్ణారెడ్డి, ఒకటి మల్లేష్ మామ. రామకృష్ణారెడ్డి గారి గురించి ఈ 10 మందిని ఒకేసారి 10 మందిని ఈరోజు సస్పెండ్ అయ్యారంటే ఇది కూడా ఒక చరిత్ర. దీన్ని మేము రాబోయే రోజుల్లో అసెంబ్లీలో ఎట్టి పరిస్థితులు మాట్లాడేయాలనుకున్నాం, ఎట్టి పరిస్థితులు కూడా మాట్లాడిస్తాం. రామకృష్ణ గారి ఆశయాలు నెరవేరేంత వరకు మనం ఎక్కడ వెంటాడమేమన్నా. రామకృష్ణారెడ్డి గారికి మల్లేష్ మామకు తేడా ఏంటంటే మల్లేష్ మామనేమో నేను ఎమ్మెల్యే అయితే చూడాలన్నది మల్లేష్ మామ కోరిక. రామకృష్ణారెడ్డి గారికి ఏమో నేను ఎమ్మెల్యే చేయాలి, నా అన్న నేను ఎమ్మెల్యే చేసి ఎమ్మెల్యే చేసిన తర్వాత నేనేదో చూసుకునే కోరిక రామకృష్ణారెడ్డి గారు. అదే విధంగా నిజంగా చెప్తున్నా, ఆ యుద్ధాలు లేకపోవడం మనం నిజంగా సంతాపన సభ చేసుకున్నాం.